ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో. రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉండారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది. వాళ్ళకు జరిగిన ఘటన మీద, వారికి జరిగిన నష్టం మీద. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. ఎందుకనంటే పోలీసులు అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థ అంటే బ్రతకాలి. ఈరోజు వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున మనం ఉండొచ్చు. కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. వ్యవస్థ నీరు గారిపోకూడదు. మన టోపీ మీద ఉన్న సింహాలకు మనం గౌరవించాలి. ఈ మాదిరిగా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు కదా అని చెప్పి తప్పు చేస్తున్నామని తెలిసి ఇదే మాదిరిగా చేయడం మొదలు పెడితే మాత్రం ఆ ప్రతి బాధితుడు ఉసురు తగులుతుంది. ఆ ఉసురు మంచిది కాదు. ప్రతి పోలీసు సోదరుడికి చెప్తా ఉన్నా. మరీ ముఖ్యంగా తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీసు సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి అని. నేను ఒక ఆల్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని. నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ జిల్లా. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది. నేను తప్పకుండా చట్ట ప్రకారం ఉద్యోగం జరుగుతుంది. సార్, గతంలో పోలీస్ యూనియన్లు గతంలో ఏదైనా ఒక అధికారిని విమర్శిస్తే వీసాలు ఇవ్వడము, తొడలు కొట్టడం లాంటి వ్యవహారాలు చేసింది. ఇప్పుడు ఇలాంటి బీజేపీ మీద కానీ మీ మీద కానీ విమర్శలు చేసింది, కనీసం స్పందించడం కూడా లేదు. అందుకే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఈ కేసు విచారణ పూర్తయిందని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. తప్పకుండా చట్ట ప్రకారం నా విధి నేను నిర్వర్తిస్తాను. ప్రభుత్వ యంత్రాంగానికి అండగా ఉండమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఇలాంటి విమర్శలు మీరు ఏ విధంగా తీసుకుంటారు సార్? అంటే తెలంగాణ తీసుకొచ్చాము అంటే అలాంటి మాటలు ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పటివరకు సోషల్ మీడియాకి సంబంధించి అన్నీ కూడా చట్ట ప్రకారమే మేము విధులు నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజులుగా తిరుపతి పట్టణంలో అన్ని సబ్ డివిజన్ల హెడ్ క్వార్టర్స్లో, అన్ని ఇంపార్టెంట్ కాలేజెస్లో ఒక సైబర్ ఎక్స్పర్ట్ పిలిపించి ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విద్యార్థులకి పూర్తిగా ఒక అవగాహన కల్పించాలి. వాళ్ళు మొబైల్స్ ఏ విధంగా వాడుతున్నారు, యాప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నారు, వాటి వలన వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ఏర్పాటు చేయండి. రైట్ ఫ్రమ్ మండే 4వ తారీఖు నుండి ఈరోజు వరకు ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇంపార్టెంట్ కాలేజెస్లో రైట్ ఫ్రమ్ గూడూరు, మా సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా పుత్తూరు, గూడూరు అండ్ తిరుపతి, తర్వాత చంద్రగిరి, శ్రీకాళహస్తి అండ్ శ్రీ సిటీ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లార్జ్ స్కేల్లో గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అన్ని స్కూల్స్కి లింక్ ఏర్పాటు చేసి జూన్లో 8th క్లాస్ నుండి ఇంటర్ వరకు అన్ని స్కూల్స్కి జూన్లో దాదాపు 50 నుండి 60 వేల మంది స్టూడెంట్స్తో మనం ఈరోజు ఏదైతే ఎదుర్కొంటున్నామో సమాజంలో, ముఖ్యంగా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్, చిన్నపిల్లల్ని ఏ విధంగా వీళ్ళు కొంతమంది తమ దగ్గర ఉన్న వాళ్ళే, నమ్మిన వాళ్ళే
వారిపై అటెంప్ట్ చేస్తారో వారికి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా గాంజా మరియు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా మీరు సమాజానికి తెలియజేయాలి, మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి, సైబర్ క్రైమ్స్కి మనం లోన్ అవ్వకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా రైట్ స్టూడెంట్స్ ఏంటి అందరికీ తెలియజేయడం జరిగింది. మీడియా ద్వారా ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేసి దీన్ని ఒక మూమెంట్గా తీసుకెళ్ళాలి. మనం తద్వారా మనం ఈ 3 ఏవైతే మనం ఎదుర్కొంటున్నామో ఈ సమస్యల 3టిని మనం ఏదైనా మనం అనుకుంటే సాధించనిది ఏముండదు. కాబట్టి సమాజం నుండే మార్పు రావాలి. గర్ల్ చైల్డ్ విషయంలో అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి, సైబర్ అయితేనేమి. ఒక ఉద్యోగం ఊరికి అయితే రాదు. మీకు ఉద్యోగం ఇస్తామంటే పక్కన అడగాలి, ఉద్యోగం వస్తుందా లేదా, లింక్ క్లిక్ చేయడం కాదు. అదేవిధంగా అన్నెసెసరీ వీడియో కాల్స్ వస్తుంటే మనం ఓపెన్ చేయకూడదు. లేదా ఓటీపీ అడిగినప్పుడు కొంచెం ఆలోచించి ఫ్రెండ్తో మాట్లాడితే ఆ ఓటీపీ తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం అందరికీ సొసైటీకి తెలియజేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ని, డ్రగ్స్ని, తర్వాత వీటిని కూడా పూర్తిగా మనం ఎదుర్కోగలుగుతాం. దాని గురించి ఒక మంచి అవగాహన కార్యక్రమం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఇంకా ప్రజలకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్, ఇది ఓన్లీ ఇప్పుడు ఈ టర్మ్ వరకునా లేదా రెగ్యులర్ ప్రాసెస్ చేస్తాం, ఫ్యూచర్లో ఇది పెద్ద ఎవ్రీ ఇయర్ ఎవరి 6 months కూడా ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు. కలెక్టర్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటే హాఫ్ డే ప్రోగ్రామ్ ఇది. కాలేజీల దగ్గరికి పెట్టే అవకాశం ఉంది. కాలేజీలో ఇప్పుడు పెట్టాం కదా ఆల్రెడీ. మన దగ్గర పెట్టాము. జిల్లాలో ఉన్న అన్ని కాలేజీలకు తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా లార్జ్ స్కేల్ సరే, ఈ సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కువగా వస్తున్నాయి సార్ కంప్లైంట్, లార్జ్ ఫైల్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎంత మేర జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది సార్ కేసెస్? ఖచ్చితంగా అన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు కేసు రిజిస్టర్ చేసే టైం, అఫెన్స్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేయగలిగితే, మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్లో ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేయగలిగితే తప్పకుండా కొంతవరకు ఆ డబ్బుని హోల్డ్ చేయగలుగుతాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో కోర్టు ద్వారా ఆ డబ్బు కూడా వెనక్కి పెట్టడం జరుగుతుంది. సార్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి, ఫ్రాడ్ జరుగుతుంది. ఇప్పటి వరకు మన తిరుపతి జిల్లా ప్రెమిసెస్ లో ఎంత మేరకు డేటా కరెక్ట్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది. సార్, అమ్మాయి తండ్రి మాట్లాడున్నాడు, మీడియా మాట్లాడున్నాడు, అక్కడ మీద ఏమైనా కేసు పెట్టాల్సిన? అమ్మాయి తండ్రి కూడా మాట్లాడున్నాడు, మా ఊరు శిక్ష వేయాలి, మా అమ్మాయి ఊరుతూ ఉంటే పొదల్లో ఇబ్బంది పడుతుంది అని చెప్పి అతనే మాట్లాడున్నాడు. అదైతే మా దృష్టికి రాలేదు. సార్, అన్ని విషయాలు చూస్తుంది సార్, ఆ విషయం కూడా చూస్తుంటే బాగుంటుంది. ఓవరాల్ గా చూస్తే ఆ అమ్మాయి అత్యాచారం చేసినాడు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటే ఎక్కడ ఉంది ఇప్పటి వరకు అబ్జర్వ్ చేయలేదు, మేమైతే అబ్జర్వ్ చేయలేదు. తప్పకుండా మీరు తప్పకుండా అవి అందించండి. తప్పకుండా వాళ్ళ ఫాదరే వచ్చి మీడియా ముందు ఆ రోజు హాస్పిటల్ దగ్గర చెప్పడం జరిగింది కదా. 20 గంటల తర్వాత సార్ ముందు బిఫోర్ వేరే ఉంది, ఆఫ్టర్ వేరే ఉంది. ఇవ్వండి, మీరు అది మీడియా పోలీస్ వారికి అందించండి. సార్, మీరు వచ్చిన తర్వాత మార్పు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు కేసులు చేయిస్తారు. దీంట్లో కూడా విచారణ పూర్తయింది, కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ సముద్రం దాటినా సరే ఆ ఎస్పీని వదిలిపెట్టమని చెప్పి ఇందాకనే మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.